హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు దోశకి వేస్తున్నాను ఫ్రెండ్స్. టిఫిను ఆనియన్ వేసి దోశ వేసుకుందామని వేస్తున్నాను. ముందుగా పెనం పెట్టుకొని ఉల్లిపాయను కట్ చేసి కొద్దిగా రుద్దుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా వేడికి దొగటి అంటుకోకుండా వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు కొద్దిగా మందంగా వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీని రుచి వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. పలుచగా వేసుకున్న వాటి రుచి వేరుగా ఉంటుంది. నేనైతే ఈరోజు మందంగా వేస్తున్నాను. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కేక్ లాగా. మూత పెడతాను, సిమ్లో పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు కొంచెం లైట్గా నూనె వేద్దాం ఫ్రెండ్స్. త్వరగా ఉడికిద్ది. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే దీనికి టమాటా పచ్చిమిర్చి చట్నీ చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ అందరూ తినరు కాబట్టి ఎప్పుడు నేను పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ, కొబ్బరి వేసి చేస్తూ ఉంటాను. అంతే ఫ్రెండ్స్. మూత పెడితే త్వరగా ఉడికిద్ది కాబట్టి బాగా ఇలాగా బబుల్స్ లాగా వస్తాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చక్కటి కమ్మటి వాసన వస్తుంది, చూసారా? ఇంకోటి కూడా వేసేసాను ఫ్రెండ్స్. కొద్దిగా ఉల్లిపాయలు వేసేసి మామూలుగా కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మా పచ్చడి ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను అవన్నీ వేయట్లేదు ఫ్రెండ్స్. చప్పగా తినేవాళ్ళు అవసరం లేదు. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు చట్నీలోనే మిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా ఉడికింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. మనం ఎలా తినాలంటే అలా వేసుకోవచ్చు. నేనైతే మందంగా వేసుకుంటాను ఫ్రెండ్స్. పిల్లలకి వేసేటప్పుడు పలుచగా వేస్తాను. వాళ్ళకి పలుచగా ఇష్టం. మా అమ్మ మాకు ఇలాగే తినిపించింది కాబట్టి మాకు ఈ రుచులు అలవాటు అయినాయి ఫ్రెండ్స్. పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు బయట ఎప్పుడైనా టిఫిన్ చేయాల్సి వస్తే పలుచగా వేసేయే పెడతారు కదా, అవి వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. ఎప్పుడన్నా ఇంటికాడ ఉంటే మాత్రం ఇలాగ మందంగా వేస్తాను. ఇంటికాడ తింటే ఓట్సే తింటారు, ఫ్రూట్స్ జ్యూసులు తాగుతారు ఫ్రెండ్స్. టిఫిన్ పెద్దగా తినరు. చిన్నప్పుడు ఎప్పుడు తిన్నారో కానీ అప్పుడు మన ఇష్టం, ఇప్పుడు వాళ్ళ ఇష్టం కదా. అంతే ఫ్రెండ్స్. నా టిఫిన్ అయితే అయిపోయింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసా ఫ్రెండ్స్. పచ్చడి, కొబ్బరి పుట్నాల పచ్చడి. నాకైతే కొంచెం టమాటా పచ్చడి వేసుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ ఇదే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.